హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఏమిటంటే మన షార్ట్స్ని ఎలా వైరల్ చేసుకోవాలి, వ్యూస్ ఎలా పెంచుకోవాలి, సబ్స్క్రైబర్స్ ఎలా పెంచుకోవాలి అన్న దానిపైన ఈరోజు టాపిక్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, జస్ట్ మనము యూట్యూబ్ ఓపెన్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది కదండి. ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ ప్లస్ అంటే మనం వీడియో చూస్ చేసుకోవాలి, లేదా షార్ట్స్ అంటే షార్ట్స్, లైవ్లో వేయాలంటే లైవ్, లేదా ఏదైనా మనము అంటే ఫొటోస్ అలాంటి ఏదైనా పోస్ట్ చేయాలంటే ఫొటోస్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం షార్ట్స్ కాబట్టి షార్ట్స్ని సెలెక్ట్ చేస్తాం. ఇక్కడ మనకి ఏ వీడియో షార్ట్స్గా వేయాలి అనుకుంటున్నారో ఆ వీడియోని అయితే మనం సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ప్రజెంట్కి ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం కింద డన్ అనేది కనిపిస్తుంది చూడండి, ఆ డన్ పైన క్లిక్ చేద్దాం. నెక్స్ట్ ఇలా ప్రాసెస్ అవుతుంది. నెక్స్ట్ మనము ఓకే ఇచ్చేద్దాం. ఇక్కడ కనిపిస్తుంది చూడండి. నెక్స్ట్ అప్లోడ్ చేసిన తర్వాత టిక్ మార్క్ ఉంటుంది, అక్కడ క్లిక్ ఇలా వస్తుంది. మామూలుగా మనం షార్ట్ అప్లోడ్ మళ్ళీ ఇక్కడ కింద నెక్స్ట్ అనేసి క్లిక్ చేద్దాం. ఇక్కడ లోడ్ అవుతుంది. మనకు మామూలుగా ఇలా వస్తుంది. మనం క్యాప్షన్ అనేది ఇక్కడ ఇచ్చేస్తుంటాము. ఇక్కడ ఏమంటే మామూలుగా దానికి రిలేటెడ్గా మనం ఇవ్వాల్సి ఉంటుంది. నేనైతే బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఇన్ ఇండియా కొన్ని మనం స్టిక్కర్స్ అనేది యాడ్ చేద్దాం. నెక్స్ట్ మనము ఇక్కడ మెయిన్గా మనం యూజ్ చేయాల్సింది హ్యాష్ ట్యాగ్స్. ఇక్కడ చూడండి, హ్యాష్ యూజ్ చేసి ఫస్ట్ మనం ట్రెండింగ్ అనేసి యాడ్ చేసుకుందాం. ట్రెండింగ్ అయింది. నెక్స్ట్ షార్ట్స్ చూడండి ఎంతమంది యూజ్ చేసినారో, 98 crores. సో ఇలా మనము హ్యాష్ ట్యాగ్ యూజ్ చేసి ట్రెండింగ్ ఏది ఉంటుందో అది ఆ హ్యాష్ ట్యాగ్స్ అనేది యూజ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ట్రెండింగ్ షార్ట్స్ అనేది యూజ్ చేద్దాము. నెక్స్ట్ వైరల్ షార్ట్స్ 5.7 crores. నెక్స్ట్ వైటీ షార్ట్స్ 11 crores. ఇది ఇంకా వినాయక చవితి కాబట్టి వినాయక చవితి అని సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ మనకి ఫుల్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు సెట్ అయిపోయింది మొత్తం క్యాప్షన్ అంతా. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఒక సింబల్ మీకు కనిపిస్తుంది కదా, పెన్సిల్ సింబల్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా లోడ్ అవుతుంది. కాసేపు వెయిట్ చేయండి. అది లోడ్ అయిన తర్వాత ఇలా వస్తుంది. ఇప్పుడు మనకి స్టార్టింగ్లో మనకి ఇలా కనిపిస్తుంది.
ఎప్పుడైనా అవతల వాళ్ళు మన షార్ట్స్ని చూడాలంటే వాళ్ళకి ఫస్ట్ విజిబుల్ ఇలా వస్తుంది. సో అట్రాక్షన్గా మనకు కావాలి అనుకున్నప్పుడు మనం ఇక్కడ కింద కనిపిస్తుంది చూడండి, ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఉంటుంది చూడండి, ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు ప్రజెంట్కి నేను ఇలా పెడుతున్నా. లేదా మనకి ఇలా ఒక అట్రాక్షన్గా కావాలంటే కానీ మనకు చూసే వాళ్ళకి బాగా కనిపించాలి కాబట్టి మనం మంచిగా ఉండేది పెట్టాలి. ఇది పెడదాం అనుకుంటాం. ఓకే, ఇది సెలెక్ట్ చేసుకున్న ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డన్ అని ఉంటుంది. డన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మారిపోయింది, చూసారా? ఇంటర్ఫేస్ అనేది మారిపోయింది ఇక్కడ. నెక్స్ట్ మనం విజిబిలిటీస్ క్లిక్ చేయాలి. విజిబిలిటీని క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. మనం ఇప్పుడు చేస్తున్నామంటే ఇప్పుడు క్లిక్ చేయాలి. లేదా మనము ఈవినింగ్ ఆర్ టైం ఫిక్స్ చేయాలంటే ఇక్కడ టైం షెడ్యూల్ అని ఉంటుంది, షెడ్యూల్ క్లిక్ చేయాలి. లేదా అన్లిస్టెడ్లో పెట్టుకోండి. అన్లిస్టెడ్లో పెట్టుకొని కరెక్ట్గా మనకి మార్నింగ్ 6కి AM, ఈవినింగ్ 6కి. ఇది టైమింగ్, మనం షార్ట్స్ అప్లోడ్ చేసే టైమింగ్. ఈ టైంలో అప్లోడ్ చేస్తేనే మన షార్ట్స్ అనేది వైరల్ అవుతుంది. ఇంకా వ్యూస్ మళ్ళీ సబ్స్క్రైబర్స్ చాలామంది వచ్చే ఛాన్సెస్ చాలా ఉండే టైం ఇవి. సో ఇక్కడ మనము అన్లిస్టెడ్లో పెట్టుకుందాం. ఇంకా అన్లిస్టెడ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ యారో మార్క్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ అన్లిస్టెడ్ అని వచ్చింది, చూసారా? ఇక్కడ అన్లిస్టెడ్ అనేసి నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ అప్లోడ్ షార్ట్స్ మీద క్లిక్ చేద్దాం. అంటే క్లిక్ చేయాలి. నెక్స్ట్ అప్లోడ్ షార్ట్ మీద క్లిక్ చేస్తే ఇంకా అప్లోడ్ అయిపోతుంది. ఇక్కడ మనకి అప్లోడ్ అయితే అయిపోతుంది. ఇంకా అప్లోడింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు చూడండి, మనం షార్ట్స్ అప్లోడ్ చేసాం కాబట్టి ఇప్పుడు చూడండి మనకి కనిపిస్తుందా? మనం ఏమైతే ఇంటర్ఫేస్ పెట్టామో అదే ఇంటర్ఫేస్ ఇక్కడ కనిపిస్తుందా? ఇలా ఈ విధంగా మనం షార్ట్స్ అయితే అప్లోడ్ చేసే ప్రాసెస్ అండి. ఇలా చేసి చూడండి, మీకు రిజల్ట్స్ మీకే కనిపిస్తుంది. ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే చాలామందికి ఉపయోగపడుతుంది కాబట్టి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.